మాకు నీతో మన టైం బ్యాడ్ అంతే. కరోడ్ సిస్టర్స్. వదినా, అమ్మవారి అనుగ్రహంతో బ్రో కూడా చూడగలుగుతాడు. ఫారెన్ వెళ్ళొచ్చాక వాంతులు అవ్వకపోతే అప్పుడు అడుగు. అట్ట మాట్లాడకండి సినిమాబ్ గారు, నాకు సిగ్గేస్తుంది. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. ఏం చెప్తున్నారమ్మా? పొంగిపోతుందేమోనని కలుపుతున్నానమ్మా. మంట తగ్గిస్తానుండండి. నీతో ఇవి ఎక్కడో చూసినట్టుంది కదా. అదే ఇందాక డబ్బులు పట్టుకుని వెళ్ళింది కదా. ఓ, అప్పుడు కట్టలు కట్టలున్నాయి. అంత డబ్బుందా? అవి నా డబ్బులు కాదు బాబు. వచ్చే వారం గుళ్ళో ఉత్సవాలు జరుగుతాయని అడ్వాన్స్ డబ్బులు పంతులు గారు నా దగ్గర పెట్టి వెళ్లారు బాబు. జాగ్రత్త అమ్మా, దొంగలుంటారు. అలాగే బాబు. వీళ్ళతో పెద్ద హెడేక్ అయిపోయింది బ్రో. చూడు ఎలా పరిగెడుతున్నారు. రాకపోతే మానే. మా డాన్స్ గ్రూప్ లోకి నువ్వు వచ్చి మమ్మల్ని గంటేస్తున్నావు ఏంటి? ఏంట్రా బెదిరిస్తున్నావు? పోదులకి కరోడ్ సిస్టర్స్ ఇక్కడ టచ్ చేయాలంటే కోటీశ్వరులు అవ్వాలి. ఏమనుకుంటున్నారు మీరంతా? పోరా. ఏమైందిరా? బావా, వాళ్ళు గొడవ పడుతున్నారు. అయ్యో, మహి కొట్టుకుంటున్నారు. ఏమైందిరా? ఆపదం పదండి. ఏమైందిరా? ఎవరితో గొడవ పడుతున్నారు బ్రో. పెద్ద న్యూసెన్స్ తయారైంది. పద. అమ్మ వదిలేండి అమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మా. సారీ సారీ అండి. ఏమైంది బాబు? గొడవ సద్దుమణిగిందా? రాజీ పడ్డారులేండి. అమ్మా, నైవేద్యం అయిపోయింది. ఇంకా ఏదైనా సాయం కావాలంటే పిలవండి. అట్టాగే. సినిమాబ్ గారు, ఆవిడకో 1000 రూపాయలు ఇచ్చి పంపించండి. పర్వాలేదమ్మా. కాదనకుండా తీసుకోండి అమ్మా, తీసుకోండి. సంతోషం బాబు. పార్వతి, కాళ్ళు చేతులు కడుక్కుని వస్తాను. నేను కూడా మీతో పాటు నేల భోజనం చేస్తాను. మీరెందుకు పెద్దబాబు గారు? పర్లేదు పార్వతి, నీ కష్ట సుఖాల్లో నేను కూడా పాలు పంచుకోవాలి. మనం కూడా వెళ్దాం. పద పద. పార్వతి ఒక్కటే తినాలి అన్నారు. ఇప్పుడు ఈ బాబు కూడా తింటే ప్రాణం పోతుందిగా. ఇప్పుడెలా? నేల భోజనం చేయకముందే పార్వతిని చంపే దారుందా?
చెప్పు. మీరు చెప్పినట్టుగానే పార్వతీ నైవేద్యంలో అన్నంలో విషం కలిపేశాను. ఉడుకుతున్నప్పుడే వేశానయ్యా. మొత్తం కలిసిపోయి ఉంటుంది. అలా ఎవరు కలపమన్నారు? ఉడికేటప్పుడు వేస్తే విషయం పంచేది కదా, ఓ మాత్రం తెలీదా? హడావిడిగా చేశాను. ఎవరైనా చూస్తే నాకు ప్రమాదం కదా. ఇప్పుడు తింటే చచ్చిపోదానా మీ అనుమానం? ఏం చేస్తావో తెలీదు, అది చావాలే. అలాగేనయ్యా. ఛ! ప్రదక్షిణలు చేసేటప్పుడే దాన్ని చంపేస్తాను. విషం ఎక్కేలా చేస్తాను. నీ ప్రాణం తీస్తానే పార్వతి. ఈ ముళ్ళు గుచ్చుకుంటే దీంట్లో ఉన్న విషయం దాని ఒంట్లోకి ఎక్కుతుంది. ప్రదక్షిణాలు చేశారా అమ్మా? లేదు, ఇప్పుడు చేద్దాం. నేను కూడా చేయనా పార్వతి? మీరు చేయొద్దు బాబూ. ఎవరు మొక్కుకుంటే వాళ్లే చెయ్యాలి. వదినా, నువ్వు ఒక్కదానివే ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. నువ్వు కూడా తిరగాల్సి వస్తుందని ఇలా ఎస్కేప్ అవుతున్నావా? పార్వతి, త్వరగా ప్రదక్షిణలు చేయి. అట్టగే అమ్మాయి గారు. ఏం చేస్తున్నారు? ప్రదక్షిణలు చేస్తున్నారు. అవునా, మేం కూడా చేస్తాము. చుట్టూ తిరుగుతాము. ఎన్ని రౌండ్లు వేయమన్నా వేస్తాం. కారోట్ సిస్టర్స్, మీరు తిరగాల్సింది ఇక్కడ కాదు, ఆ చెట్టు చుట్టూ తిరగాలి. అక్కడైతే డబ్బులు ఎక్కువ వస్తాయి. అవునా? ఆ, ఓకే బాటు, మనం ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేద్దాం పదా. బాయ్ బాయ్, సీ యూ. see you, see you. నన్ను ప్రదక్షిణాలు చేసొస్తాను, మీరు ఈయనే ఉండండి పెద్దబాబు గారు. పార్వతి, నేను నీతో పాటు ప్రదక్షిణలు చేస్తే తప్పేం కాదు. నేను కూడా నీ వెంటే నడుస్తాను. తీసుకెళ్లి పార్వతి. పర్వాలేదు పార్వతి. సరే రండి. బ్రో, మేము వెళ్ళి వంట ఏర్పాట్లు చూస్తాం, మీరు ప్రదక్షిణలు పూర్తి చేయండి. అలాగేరా.
పార్వతి పార్వతి ఏమైంది? ఆ? ముళ్ళు గుచ్చుకున్నారు పెద్ద బాబు గారు. అలాగా పార్వతి పార్వతి రక్తం వస్తుందా? ఏం కాదులే పెద్ద బాబు గారు. ప్రదక్షిణాలు మధ్యలో ఆపరాదు. పదండి. అమ్మా! ఏమైనా పెద్ద బాబు గారు? నాకు ముళ్ళు గుచ్చుకుంది పార్వతి. అయ్యో, నొప్పిగా ఉందా? ఈ ముళ్ళు గుచ్చుకుంటే చాలా నొప్పిగా ఉంటుంది పార్వతి. నీకెక్కడ గుచ్చుకుందో నాకు చెప్పు పార్వతి, చూపించు. జాగ్రత్త. ఇప్పుడు ఓకేనా? మీకు నొప్పి తగ్గిందా పెద్ద బాబు గారు? పర్లేదు పార్వతి, పద ఇది పక్కన పడేసి. రండి. పార్వతితో పాటు ఈ బాబు కూడా చనిపోతాడు. ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది. మంచిది బాబోయ్, లేకపోతే నన్ను చంపేస్తారు బాబోయ్. పార్వతి పెద్ద బాబు గారు, పార్వతి మీ కాలు నొప్పి ఎక్కువగా ఉందా? పర్లేదు పార్వతి, పూజ పూర్తయితే చాలా. నీకెలా ఉంది? పర్వాలేదు పెద్ద బాబు గారు. బ్రో ఏమైంది? ఏం లేదురా, కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంది. అయ్యో ఏమైంది? ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఏం కాలేదురా, పర్వాలేదు. నీతూ, నీతూ, నీతూ. ఓ, మీరు ఎక్కడున్నారా? మా నీతూ ఎక్కడుంది? మా నీతూ ఎక్కడుంది? ఆహా! బుద్ధుందా నీకు? నైవేద్యం కింద పడేశావు. ఏయ్, ఆపు ఆపు. నువ్వు పక్కకెళ్ళమ్మా, ముందు నుంచి పిచ్చి పనులే చేస్తున్నావు. పక్కకెళ్ళు. పెద్ద బాబు గారు, ఇప్పుడు ఎలా? బాధపడకు పార్వతి, ఇంకో కుండలో వండావు కదా. అవునమ్మా, ఇంకో కుండలో ఉంది కదా, అది అమ్మవారికి నైవేద్యంగా పెట్టి నేల భోజనం చేస్తే సరిపోతుంది. ఇదిగో అమ్మా నైవేద్యం అమ్మవారికి.
వదినా ముందు నేల భోజనం చేద్దాం, టైం అయిపోతుంది. ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి నేల భోజనాలు చేయండమ్మా. అట్టగేనమ్మా. పార్వతి, పెద్దబాబు గారు కూర్చోండి. ఇంకా ఇద్దరు కావాలి కదమ్మా. నాన్న పోయి తీసుకొస్తానమ్మా. అమ్మా మొక్కుందమ్మా, నేల భోజనం చేయాలి, దయచేసి వస్తారా? నాకు కుదరదమ్మా. అమ్మా మొక్కుందమ్మా, నేల భోజనం చేయాలి, దయచేసి వస్తారా? రామమ్మా, మాకు పనుంది. మేము వెళ్ళాలమ్మా, పనులున్నాయి. అమ్మా అమ్మా మొక్కుందమ్మా, నేల భోజనం చేయాలి, దయచేసి రండమ్మా. రాలేమమ్మా, టైం రాలేమమ్మా, అయిపోతుంది. అర్జెంటుగా ఏమనుకోకమ్మా. నేల భోజనం చేయాలి, వస్తారా? రాలేమమ్మా, మాకు పనుంది. అమ్మా మొక్కుంది, నేల భోజనం చేయాలి, ఇద్దరు తక్కువయ్యారు, దయచేసి రండమ్మా. అమ్మవారి ప్రసాదం. అమ్మా, పదమ్మా, పద. వస్తాం. రండమ్మా. పదమ్మా. కూర్చోండమ్మా. నా దేవుడికి సూపు రావాలని చేస్తున్నానమ్మా. మీ కోరిక కూడా నెరవేరాలని అమ్మవారిని కోరుకుంటున్నాను.